రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, ఆదియు అంతమునయున్న మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు తండ్రి. ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు, మొదటి వాడను కడపటి వాడను నేనే, యుగయుగములు నిత్యముండు దేవుడను నేనే అని సెలవిచ్చిన దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా బలహీనమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను, పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మమ్మును ప్రేమించినారు తండ్రి. నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి మమ్మును తప్పించినారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మును కడిగి మీ బిడ్డలుగా చేసుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా. మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీరు చూపిన గొప్ప ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మీ పాదముల వద్ద సాగిలపడి సజీవుడైన మిమ్ములను సజీవులంగా చేరి మిమ్మును స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను భద్రపరిచినారు దేవా. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధల నుండి, నిందలు అవమానాల నుండి మమ్ముడు తప్పించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయం మాకు అందించినారు. మేము చేసిన ప్రయాణాలలో మీరు మాతో కూడా ఉన్నారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టామో, అవిధేయతగా ప్రవర్తించామో, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మును క్షమించండి దేవా. మమ్మును పరిశుద్ధపరచండి తండ్రి. మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని చెడుతనాన్ని విసర్జించి మీ యందు భయం భక్తి కలిగి నడుచుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఉండే బాధలను, సమస్యలను సంపూర్ణంగా తొలగించండి దేవా. శ్రమల నుండి, కష్టాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబును వారి కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మా చిన్న బిడ్డల్ని, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చదువులలో తోడుగా ఉండండి దేవా. ఎదుగుదలలో సహాయం చెయ్యండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లిదండ్రుల మాటలు వినని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాటకు లోబడని వారిని మీరు సరిచేయండి దేవా. వ్యర్థమైన పనికి మాలిన వాటికి బానిసలుగా బిడ్డలు ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీ యందు భయభక్తులు నిలిపే బిడ్డలుగా పెంచుటకు సహాయం దయచేయండి దేవా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న వాక్య ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చెయ్యండి. ప్రతి బిడ్డను దుష్టు నుంచి, శత్రువుల నుంచి, అపవాది నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ విషయంలో యవ్వన సహోదరి సహోదరులు ఎన్నో ఆశలను కలిగి ఉంటున్నారు దేవా. మీ చిత్తమైతే వారి ఆశలను
కోరికలను, వారి హృదయ వాంఛలను, వారి హృదయంలో ఉండే తలంపులను మీరు సఫలపరచండి దేవా. శ్రేష్టమైన సహకారులను పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి, మీ యొద్ద విచారించి, మీ వాక్యాన్ని ధ్యానించి, మీ చిత్త ప్రకారం ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లల వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు దేవా. అట్టి తల్లిదండ్రుల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను, అపవాది తంత్రాలను మీరు తొలగించండి దేవా. మేలులు ఉపకారములతో తృప్తిపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని, మేలులు మంచి కార్యములు జరగడం లేదని ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి వారి బాధను మీరు దూరపరచండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాల కొరకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దేవా. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ప్రార్థనలకు తగిన జవాబును మీరు దయచేయండి ప్రవ్వా. వారి భవిష్యత్తు కొరకు, వారి ఉద్యోగాల కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఎంతో మంది మరణకరమైన వ్యాధులతోటి లేవలేని స్థితిలో ఉంటున్నారు దేవా. రోగాలు, జబ్బులు కలిగి నలిగిపోతున్నారు దేవా. అనారోగ్య పరంగా బాధించబడుతున్నారు తండ్రి. అయ్యా, రకరకాల అనారోగ్యాలు బిడ్డల్ని కృంగదీస్తున్నాయి దేవా. ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భార్య భర్తలను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ మీరే వారిని స్వస్థపరచండి. మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఆనాడు హన్నా మొరను విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించినారు. అబ్రహం, శారాని మీరు జ్ఞాపకం చేసుకొని కుమారుడైన ఇస్సాకునిచ్చారు. రిబ్కాను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్తును కనికరించినారు. ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రవ్వా. నీ బిడ్డల్ని మీరు దర్శించండి దేవా. వారి ఎడల ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భాన్ని ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అబార్షన్ జరగకుండా సహాయం చేయండి. గర్భం నిలిచి ఉండే కృపను దయచేయండి. బిడ్డలలో ఉండే భయాలను తొలగించండి. గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎందరైతే బిడ్డలు సమస్యలతోటి, శ్రమలతోటి కృంగిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాలుగా శోధించబడుతుండగా బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి ప్రతి కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలను బలపరచండి దేవా. ఆర్థికమైన కొరతలన్నిటినీ కూడా సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, నిందలను, అవమానాలను బట్టి
కుటుంబ పరిస్థితులను బట్టి, భర్తను, భార్యను, కుమారులను, కుమార్తెలను బట్టి, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని బట్టి, సంఘస్థులను బట్టి వేదన చెందుతున్న బిడ్డల్ని, కన్నిటికి గురవుతున్న వారిని, సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా. వారిలో ఉండే కన్నీటిని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో హాస్టల్లో ఉండి చదువుతున్న ఆడబిడ్డల చుట్టూ, మగబిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని ఆహారాన్ని, మంచి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుండి, చీకటి శక్తుల నుండి సంపూర్ణంగా బిడ్డల్ని రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుండి మీరే వారందరినీ సంపూర్ణంగా విడిపించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఎందరైతే చెడు స్నేహాల మధ్య జీవిస్తున్నారో, పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువులలో సహాయం చేయండి. మంచి విజయమును, భవిష్యత్తును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇండ్లు లేక బాధపడుతున్న వారిని, చెట్ల క్రింద, రోడ్ల ప్రక్కన, గుడారాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఈనాడు ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి బాధలను కూడా మీరు తీర్చండి దేవా. ఆర్థిక కొరతలన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనేక రకాల కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. మీ గొప్ప కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలను, కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఈనాడు చక్కని గృహాలను, భవనాలను, మేడలను కలిగి ఉన్నప్పటికీ గృహంలో సంతోషం లేక, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత లేక, కలహాలు, పంతాలు, అల్లర్ల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను మార్చండి దేవా. యేసు కలిగినటువంటి కుటుంబంగా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పేదరికంలో, దిక్కులేని స్థితిలో, అణగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా, ఏమీ లేని వారిగా, ఎన్నో కొరతలను కలిగి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మెరుగుపరిచే శక్తిగల దేవుడవు తండ్రి. అద్భుత కరుడవు దేవా. ఆశ్చర్య కరుడవు తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి దేవా. బిడ్డలు చేయడానికి మీరే శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనాథగా, ఎవరూ లేని స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. బిడ్డల్ని మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. మీరే వారి అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా బాధల కొరకు, మా సమస్యల కొరకు, మా అక్కరల కొరకు పట్టుదలతో ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా, మీ నుంచి విడుదల పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారికి వచ్చిన సమస్యలను బట్టి, కష్టాలను బట్టి మనుషుల మీద ఆధారపడే వారిగా ఉంటున్నారు దేవా. మనుషుల సహాయాన్ని ఆశ్రయిస్తున్నారు దేవా. అట్టి హృదయాన్ని వారిలో నుంచి తొలగించండి దేవా. మీపై ఆధారపడే మనసు ప్రతి బిడ్డ కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల
రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి భద్రపరచమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.